సో ఈ రోజు గర్ల్స్ అవుటింగ్ అన్నమాట. छोटी 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 बातें విత్ కిడ్స్. సో మేమందరము కలవబోతున్నాము. నాకు తెలిసి ఫస్ట్ టైం మేము ముగ్గురమే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళేది, చిన్న గెట్ టుగెదర్ పెట్టుకునేది అవన్నీ అనమాట. సో శ్యామ్ని పిలుస్తున్నా. శ్యామ్ ఓకే. సో శ్యామ్ తీసుకెళ్తాడు నన్ను. సో ఇప్పుడు వచ్చేసేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, విష్ణు అండ్ మహి. ఈరోజు చాలా గాసిప్, టైం పాస్, ఆల్ దీస్ థింగ్స్ ఉండాలి కదా. సో మహి రిక్వెస్ట్ చేసిందండి, మళ్ళీ ఎలాగంటే అక్క ఏమనుకోకపోతే కొంచెం వచ్చి నన్ను పిక్ చేసుకుంటారా ప్లీజ్, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆల్ దిస్ బ్లాబర్ మెసేజ్లన్నీ పెట్టిందనమాట. అయితే ఏంటంటే శివాకి ఆఫీస్ పని ఉంది, సిద్ధు కూడా పని ఉంది, ఇంద్రా కూడా లేరు. సో అందుకని ఈరోజు మేము ముగ్గురం కలుద్దామని డిసైడ్ అయ్యాము. నిన్నే ప్లాన్ వేసుకున్నాం వెళ్దామని. మా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. నాకు పాస్తా తినిపిస్తానంటేనే వస్తానని చెప్పా, తినిపిస్తానని చెప్పింది మహి. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ మహి దగ్గరికి వెళ్తా. మహి దగ్గరికి వెళ్ళి మహిని పిక్ చేసుకుని, మహి, హరిని అండ్ మేధాంష్ వీళ్ళు ముగ్గురిని పిక్ చేసుకుంటా. విష్ణుని కూడా పిక్ చేసుకుంటానని చెప్పా. అదంతా వద్దులేక్క నేను వచ్చేస్తాను అని చెప్పింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అల్లరేంటి అన్ని చూద్దురు గాని, ఓకేనా? ఎందుకంటే క్రేజీ కపుల్స్ అంటేనే అల్లరి, అండ్ దాంట్లో కూడా క్రేజీ గర్ల్స్ కలిస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అల్లరి ఉంటుంది. ఎట్లుంటది ఏంటి చూద్దాం, ఓకేనా? సో అక్కడ కలుద్దాం. బాయ్. సో మహి వాళ్ళ ఇంటికి వచ్చేసానండి, పిక్ చేసుకోవాలి ఇంకిప్పుడు. అమ్మయ్య, హలో, హాయ్, టాటా, బాయ్ బాయ్. మహి కోసం వచ్చానన్నమాట. మహిని పిక్ చేసుకొని వెళ్తాం. ఇంటికి రమ్మనిందండి, 5 నిమిషాల నుంచి వెయిటింగ్. మహి లేదు, హనీ లేదు, మేధాంష్ లేదు, ఎవ్వరూ రావటం లేదు. చిట్టి చిలకం అయిపోయిందనమాట మా మహి. పాపం 2 పిల్లలు కదా, దానికి టైం ఉండట్లేదు అసలుకి. అయినా పాపం టైం తీసుకొని నాతో మాట్లాడుతుంది అనమాట. సో ఈరోజు చూడండి ఎంతసేపు చేస్తుందో. రెడీ అక్క అని ఇందాక అనగా నేను ఫోన్ చేస్తే, రెడీ అక్క నేను ఒట్టి బట్టలు ఊరికే మడత పెట్టుకుంటూ ఉన్నానని అనింది. ఇప్పుడు చూస్తేనేమో రావట్లేదు. పెద్దనాన్న లేడు, పెద్దమ్మ ఎలా ఉంది నీ ఒక్కసారైనా ఫోన్ చేసావని మెసేజ్ నాకు అనుకున్నావు. అసలు ఆవిడ ఫోన్ తీసుకొని చెక్ చేయి, వాళ్ళ పెద్దనాన్నతో ఎన్ని కాల్స్. పెద్దనాన్నతో మాత్రం మాట్లాడతావు, పెద్దమ్మ ఎలా ఉందని పట్టించుకునేది లేదా? అంతే. నువ్వు వేయచ్చు కదా రైట్. ఎవరు? నువ్వు. ఊరికే నేను చూస్తున్నాను. మీరు ఎంత నాకు ఈ బ్యాగ్ ఇవ్వవా ప్లీజ్? ఫర్ మీ, ఐ ఆల్సో వాంట్ అయాన్ష్, ప్లీజ్ అయాన్ష్. వాడికి తెలిసే నేను తీసుకోనని చెప్పి. he knows that I will not take. తినిపిస్తుందిలే అది. మేడం ఎలా ఉన్నారు మీరు? పట్టుకోవడానికి కూడా అలా ఆలోచిస్తున్నారు అనమాట. పిచ్చి పిచ్చిగా ఉంది. ఈరోజు షూటింగ్ లేదనే నీకు? అదే అన్న, నూనె పెట్టుకొని ఫుల్ నూనె పెట్టుకొని అసలు స్టైల్ చూడు, అసలు కప్తాన్ చూడు, మామూలుగా లేదు ఇవిడ డ్రెస్. వాళ్ళిద్దరు పని వాళ్ళది అంతే. ఆడపిల్లల ఔటింగ్ లో గేట్ క్రాష్ చేయడం చాలా తప్పు. ఎందుకు వచ్చావు నువ్వు? గెట్ అవుట్. ఇది ఆడపిల్లల ఔటింగ్.
మా ఇంట్లో ఉన్నా కూడా మేము గర్ల్స్ అవును చెప్పాము. మరి దారుణం. అసలు నువ్వు చెప్పలేదా? అదే ఆడపిల్లల మధ్యలో నువ్వేంట్రా? పెద్ద మాస్టర్ బుజ్జి నాకు ఫోన్ చేయొద్దు అని అన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటే ఎక్కలేదు. వాట్ డూ యూ వాంట్ హరిణి? నీకేం కావాలో చూడు. అయాన్స్కేం నేను కావాలా నీకు? నేను ఇక్కడే ఉన్నా. వాళ్ళందరూ అక్కడ తింటూ ఉంటే నేను వీళ్ళని పక్కన స్టోర్ తీసుకొచ్చాను. చూడాలి ఏం కొనుక్కుంటారు. ఇప్పుడు మేము షాపింగ్ చేస్తున్నాం. మేము ముగ్గురం షాపింగ్ చేస్తున్నాం కదా అయాన్స్? షాపింగ్. ఓకే. హలో, గెట్ అవుట్, గెట్ అవుట్. అక్కడ చూడు వెనక ఎవరు వస్తున్నారు. శివ, నీ గురించి ఇప్పుడే మాట్లాడడం తెలుసా? నేను హరిణి. ఇది తీసుకున్నావా? కాదు, నాకు అర్థం కాదు. మేము గర్ల్స్ ఈవినింగ్ అనుకుంటే మొత్తం మాకు మొత్తం బాయ్స్ వచ్చేస్తున్నారు. మొత్తం వచ్చేస్తున్నారే. సోది. అసలు మీరిద్దరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మేము షాపింగ్ చేసుకొని వస్తాం. విష్ణు తిడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు నన్ను. ఓకేనా? బిల్లింగ్ చేద్దాం దా. అక్కడ ఇచ్చేసే, అంకిల్ కి ఇచ్చేసేసి, బ్రోకి ఇచ్చేసేసి, ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి. ఓకే. సో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశానండి.